బుద్ధిమంతులనే వాక్యాన్ని అంశంగా మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదవాల్సిందిగా మనం చేస్తాం. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభా, ఈ జీవం కలిగిన నీ వాక్యులు తండ్రి చెప్పడానికి నేను ఎంతటి వాడును, ఏ జ్ఞానం ఉండదు స్వామి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నైనా నీవే ఈ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ వినేవారితోనూ ప్రతి ఒక్కొక్కరితోనూ ఈ వాక్యంలో నుండి నీవు మాట్లాడమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినప్పుడు యెషయా రాశారు, ఎన్ని సంవత్సరాల ముందు రాశారు, చాలా చరిత్రలు అవన్నీ నేను చూశాను. ఆ చరిత్రలోనే చెప్పుకుంటూ కూర్చుంటే చరిత్రలు ఎవరు ఆలోచిస్తారు? వాక్యం ఆలోచిస్తారు. కాబట్టి నేను చూసాను ఒకసారి యెషయా మరి ఎలాగో ఆయన ఎప్పుడు ప్రారంభం చేశాడు, ఎన్ని సంవత్సరాలు, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత ఎంత, ఇవన్నీ నేను గమనించినప్పుడు అవన్నీ చెప్తే బాగుంటుందేమో కానీ ఎవరికి అది ప్రయోజనం. సరే.